అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కాంగ్రెస్ పార్టీ మోసపూరిత మాటలు చెప్పి అధికారంలో వచ్చింది. ఈరోజు ఏమవుతుందంటే నీళ్ళు అయితే కరువు వచ్చిందంటే అసలు కరువు ఎట్లా వచ్చింది? రాష్ట్రంలో 870 మిల్లీమీటర్ల వర్షపాతం పడితే సాధారణ వర్షపాతం పడ్డాడు. మరి రాష్ట్రంలో 915 మిల్లీమీటర్ల వర్షపాతం ఇప్పటికే పడ్డది. అంటే మరి కరువు వచ్చాక కరువు రానక దాదాపు ఈ రాష్ట్రంలో 24 జిల్లాలలో సాధారణ వర్షపాతం పడ్డది. మిగతా 9 జిల్లాలలో అత్యంత వర్షపాతం పడ్డది. మరి కరువు ఎట్లా వచ్చాక ఓన్లీ కాంగ్రెస్ తెచ్చిన కరువు అని చెప్పి అందరూ నమ్ముతున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు రైతు బంధు కానీ, రుణమాఫీ కానీ, అదేవిధంగా బోనస్ కానీ ఏది ఇవ్వడం జరగలేదు. అయితే మేము ఒకటే కోరుతుంది ఏంటంటే ముఖ్యంగా మన తెలంగాణలో నల్గొండ జిల్లానే అత్యధిక వరి పంట వేస్తారు, అదేవిధంగా పత్తి పంట వేస్తారు, అదేవిధంగా మిర్చి ఇవన్నీ పంటలు వేస్తారు. మరి రాష్ట్రంలో 20% వ్యవసాయం, 20% పంటలు పండించేది ఒక మన నల్గొండ జిల్లానే. అయితే నల్గొండ జిల్లాలో ఈ సంవత్సరం 11 లక్షల ఎకరాల వరి పంట వేయడం జరిగింది. అందులో 3 నుంచి 4 లక్షల ఎకరాల వరి పంట నష్టం జరిగింది. మరి అంత నష్టం మాఫీ రుణం నష్టపరిహారం ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉండదు. ముఖ్యంగా ఈ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ ప్రకారం 500 రూపాయల బోనస్ ఇవ్వాల్సిందే డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా రైతు చనిపోయిన ప్రతి రైతు కుటుంబానికి 25 లక్షల రూపాయలు ఇవ్వాల్సిందే. అదేవిధంగా గిట్టుబాటు ధర 500 రూపాయలు కట్టి, అదేవిధంగా ముఖ్యంగా భవిష్యత్తులో కూడా నీళ్ళు వచ్చే విధంగా ఏర్పాటు చేయాలని చెప్పి నేను కోరుతున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.